హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే సెట్ దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సెట్ దోశని మంచి కాంబినేషన్గా ఉండే వడ కర్రీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సెట్ దోశని వడ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే చూసేద్దాము. ముందుగా గిన్నెలో 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. తర్వాత 1/2 కప్పు వరకు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని వీటి మొత్తాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని వీటి మొత్తాన్ని 4-5 గంటలు నానబెట్టాలి. మినపగుళ్ళు బియ్యం నానిన తర్వాత వేరొక గిన్నెలో 1/2 కప్పు వరకు అటుకులు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అటుకులు మునిగే వరకు తాగే నీళ్ళను పోసుకొని ఈ అటుకుల్ని అరగంట సేపు నానబెట్టాలి. బియ్యం మినపప్పు చక్కగా నానిపోయాయండి. అలాగే అటుకులు కూడా చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని బియ్యం మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే అటుకుల్ని నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పప్పుల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ఈ పిండిని 1 నిమిషం బాగా కలుపుకోండి. నాకు పిండి గిన్నెకి నిండుగా వచ్చిందండి. అందుకని వేరొక గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పులియనివ్వాలి. పిండి ఒక ఫుల్ నైట్ పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు అయితే ఆప్షనల్ అండి. మీకు వద్దు అనుకుంటే పసుపు వేసుకోకపోయినా దోశలు బాగానే ఉంటాయి. కానీ పసుపు వేసుకోవడం వలన దోశకి మంచి కలర్ వస్తుందండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. దోశ పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు వడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడ కర్రీ తమిళనాడులో చాలా స్పెషల్ అండి. ఈ వడ కర్రీని సెట్ దోశ కాంబినేషన్లో తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ వడ కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ వడ కర్రీ కోసమని 200 గ్రాముల వరకు శనగపప్పును తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళని వంచేసేసి 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, సరిపడినంత నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టాలి. 2 గంటల తర్వాత పప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇలా నానిన తర్వాత వీటిని వడకట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. నార్మల్గా అయితే వడ కర్రీని వడలతో ప్రిపేర్ చేస్తారండి. కానీ తమిళనాడు సైడు ఈ కర్రీని కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. తర్వాత మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలో 3 టీ స్పూన్ల వరకు నూనెను వేసి మనం గ్రైండ్ చేసిన పప్పు మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఈ వడ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ కర్రీ కోసమని స్పెషల్గా వడలైతే అవసరం లేదు. ఈ పచ్చిపప్పు మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ వడ కర్రీని ప్రిపేర్ చేయడం కోసమని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. తర్వాత ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్టార్ అనస, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఈ మసాలాని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత పెద్దగా ఉన్న 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడే
కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన 2 టమాటాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పుని చూసి వేసుకోండి. పచ్చిశనగపప్పు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకని చూసి వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్లు కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని అన్నీ బాగా కలిసేట్లు కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకండి, మసాలా మాడిపోతాయి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా నీళ్లు పోస్తున్నాను మసాలాలన్నీ బాగా కుక్ అవ్వడానికి. ఒక 2-3 నిమిషాలు మసాలాని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని బాగా కాగనివ్వాలి. నీళ్లు చూసారా బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా పచ్చిపప్పు మిశ్రమం, దీన్ని మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోండి. కూర బాగా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కూరని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడుతున్నప్పుడు దీనిపైన మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. 10 నుండి 15 నిమిషాలు కూరని బాగా ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చిపప్పు బాగా ఉడికింది, మసాలా కూడా కూరకి బాగా పట్టిందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వడ కర్రీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు కూర కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడినీళ్ళు కలుపుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి సెట్ దోశలోకి వడ కర్రీ రెడీ అయిపోయింది కదా, అలాగే దోశ పిండి కూడా రెడీగా ఉంది. దోశ వేసుకోవడం కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి పెనాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి పెనం పైన దోశ పిండి వేసుకొని పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేట్లు సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే దోశలు సాఫ్ట్గా ఉంటాయండి. దోశ పైన కొద్దిగా తడి ఆరిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మనం పిండిలో పెరుగు కానీ వంట సోడా కానీ ఏమీ వేయలేదు. పిండి బాగా పులిసిందంటే ఇలా హోల్స్గా దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపు కూడా 1 నిమిషం కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సెట్ దోశని వీడియోలో చూపించాను కదా, ఈ వడ కర్రీతో సర్వ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.